తమ్ముడు నేను ఆడతాను రా. ఎవడు వచ్చాడంట్రా? ఎగ్గు పప్పు గట్రా బాగా తింటాడా? బాగా తిన్నాడు. బ్యాటింగ్ వచ్చా? అంత మాత్రమే. ఎంపైరింగ్ అనే ఇద్దాం లేరా? అరే ఎంపైరింగ్ అంటేనే న్యాయం చేయాలి, అన్నేమో అన్యాయానికి ఆధార్ కార్డులు అంటాడు. ఓన్లే ఓ ఛాన్స్ ఇద్దాం లేరా? అలా ఇచ్చే 5 ఏళ్ళు. సరే బౌలింగ్ క్యాచ్ పట్టక ముందుకు అవుట్ అంటాడేంట్రా? మరి అవకాశం ఇస్తే అంతే, తీరిందా? నేను కొట్టుకున్నా పోరా. ఏం మనిషివే నువ్వు, బుద్ధుందా నీకు? అధికారం ఇస్తే అవినీతి చేసావు, ఎంపైరింగ్ చేయమంటే అందులోనూ అన్యాయం చేస్తున్నావు. నేను చేసిన దానికి సన్మానం చేయాల్సింది పోయి శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. నీ బ్యాట్ కోత అంటారా బాబు. ఏందన్నో కాలు మీద కాలేసావు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద కాలేసుకుంటే నీకేమైందిరా? ఓహో పుష్ప ఎఫెక్టా? కానీ నీ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల పుష్పకు కూడా ఎఫెక్ట్ అయిందన్న. అంత పెద్ద హిట్ అవ్వడానికి, ప్యాన్ ఇండియా అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పురా. డైరెక్టర్ సాంగ్స్ బాగా పెట్టాడన్న. కాదురా. మన డైరెక్టర్ డైలాగ్స్ బాగా పెట్టాడన్న. కాదురా. డైరెక్టర్ ఫైట్స్ సూపర్ గా పెట్టాడన్న. కాదురా. మరి ఎందుకన్నా? రే సినిమాలో డైరెక్టర్ సాంగ్స్ బాగా పెడితేనో, ఫైట్స్ బాగా పెడితేనో, డైలాగ్స్ పెడితేనో కాదురా. సినిమాలో డైరెక్టర్ హీరో చేతిలో గొడ్డలు పెట్టాడు. బాబోయ్. బాబాయ్ కాదు, బాబాయ్. బాబాయ్ రే నా ముద్దులు కొట్లే ఆగరా. నువ్వెందుకు వచ్చావు బాబాయ్? తలుచుకున్నావు కదరా, వచ్చా. నేను సచ్చే వచ్చా. అదే ఒకటి చెప్తున్నా, గొడ్డలి చేతిలో ఉంటే ప్యాన్ ఇండియా కాదురా, గ్లోబలే. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, ఇంత ఘోరంగా ఇచ్చారు పలకొండు మనకు. ఏం తక్కువ శైలబా, రాష్ట్రం మీద 10 లక్షలు అప్పు చేసిపోయిండాడు. జాబ్ క్యాలెండర్ ఇకుండా యువతని ముంచుండాడు. ఒక్క ఇటుక పేర్చకుండా రాజధాని లేని రాష్ట్రం చేస్తుండాడు. ఉచిత పథకాలు ఇచ్చినాడు కదా. ఏమిచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, ఎన్నిసార్లు ఇచ్చినాడు, దాంట్లో ఎంత నొక్కేసినాడో తెలుసునా? మద్యపాన నిషేధం చేసినాడు కదా. డిజిటల్ పేమెంట్లు లేకుండా ఏ రాష్ట్రంలో దొరకని సరుకు మన ఆంధ్రాలో ఎక్కువ ధరకు అమ్ముకోవడమా నిషేధం అంటే? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి యువత జీవితాలను నిలబెట్టాడు కదా. డిగ్రీలు పీజీలు చేసిన యువత జీవితాల్ని 5,000 జీతంతో ఆపేయడం, నిలబెట్టడం అంటే. మీరెంత ఏడ్చినా ఆంధ్రాని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు, పంచాయతీ శాఖని పరుగులెట్టిస్తున్న కళ్యాణ్ బాబు, ఆంధ్రాకి కొత్త కంపెనీలు తీసుకొస్తున్న లోకేష్ బాబు అస్సలు తగ్గేదేలే.